హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రో కేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఫస్ట్ టాపిక్ ఏంటంటే 50 ఏళ్ళ మగవాళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా శృంగారంలో యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? సో నార్మల్గా మగవాళ్ళకి 40-45 ఇయర్స్ తర్వాత కొంచెం హార్మోన్స్ తగ్గడం మొదలు పెడతాయి. సో బాగా యాక్టివ్గా ఉండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కానీ స్పోర్ట్స్లో కానీ ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాబ్లం అనేది కొంచెం లేటుగా వస్తుంది. అంటే 50 ఇయర్స్ తర్వాత రావచ్చు, 55 ఇయర్స్ తర్వాత రావచ్చు. సో దీనికి కారణం ఏంటి అంటే, నార్మల్గా ఆడవాళ్ళలో ఎలాగైతే ఒక కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత 40-45 ఇయర్స్కి మెనోపాజ్ ఎలా వస్తుందో, మగవాళ్ళలో కూడా ఆండ్రోపాజ్ అనే ప్రాబ్లం వస్తుంది. సో ఈ ఆండ్రోపాజ్ అంటే ఏంటంటే స్లోగా హార్మోన్స్, మన బాడీలో హార్మోన్స్ అనేది తగ్గిపోవడం. సో మెయిన్లీ ఏ హార్మోను? టెస్టోస్టిరాన్. సో టెస్టోస్టిరాన్ అనేది మన బాడీలో ఉన్న సెక్షువల్ ఫంక్షన్స్ని కానీ, బోన్ స్ట్రెంగ్త్ని కానీ, మజిల్ స్ట్రెంగ్త్ని కానీ ఇది కంట్రోల్ చేస్తుంది. కొన్నిసార్లు మనకు ఈ మతిమరుపు రావడానికి కూడా ఈ హార్మోన్ తగ్గిపోవడం వల్లనే రీజన్ ఉంటుంది. అలాగే సెక్స్ కోరికలు తగ్గిపోవడము, సెక్షువల్గా ఫంక్షన్ తగ్గిపోవడము, ఇవి కూడా టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీతో వచ్చే ప్రాబ్లమ్స్. సో ఈ టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీ అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు, కానీ 50 ఇయర్స్ తర్వాత ఇది అందరికీ వచ్చే ప్రాబ్లమే. అంటే కొంతమందికి ఎందుకు వస్తుంది, నాకే ఎందుకు వచ్చింది, పక్కన వాడికి రాలేదు అనే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒకటి ముఖ్యమైనది ఏంటంటే మన లైఫ్ స్టైల్. సో ఎప్పుడు యాక్టివ్గా ఉండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి హార్మోన్ ప్రొడక్షన్ అనేది కంటిన్యూస్గా నార్మల్గా ఉంటుంది. సో ఒకవేళ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకు హార్మోన్ తగ్గిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గినప్పుడు మనకు తెలిసే ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకటి బాగా అలసటగా ఉన్నట్టు అనిపించడము, రెండోది బరువు పెరిగినట్లు అనిపించడము, మూడోది చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం. అంటే కీస్ వేసిన తర్వాత మళ్ళీ వేసానా లేదా అని 2-3 సార్లు చెక్ చేస్తుంటారు. ఇంతకుముందు కొంతమంది అనేవాళ్ళు, మీకు ఏజ్ పెరిగే కొద్దీ చాదస్తం పెరిగింది అని. అది చాదస్తం కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే హార్మోన్స్ తగ్గిపోయాయి అని అర్థం. ఆ హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు మతిమరుపు దానివల్ల వస్తుంది. కాబట్టి వాళ్ళు గుర్తుండకపోవడం వల్ల మళ్ళీ చెక్ చేస్తూ ఉంటారు. తలుపేసామా లేదా, ఏదైనా అప్పుడే ఒక చేతిలో ఉన్న వస్తువు ఎక్కడో పెట్టేసి మర్చిపోవడము. సో ఇలాంటివన్నీ కూడా టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీ సిమ్టమ్సే. ఇలాంటి వాళ్ళు సెక్షువల్గా యాక్టివ్గా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, మొట్టమొదటిది మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. సో లైఫ్ స్టైల్లో మనము 3 ఇంపార్టెంట్ థింగ్స్: మనం తినే ఫుడ్, నిద్ర, మనం చేసే ఎక్సర్సైజ్. సో నిద్ర అనేది చాలా ముఖ్యం. మనం రెగ్యులర్గా 7 అవర్స్ కంపల్సరీ నిద్ర కావాలి. 50 ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళకు మినిమం 7 అవర్స్ అయినా మనకు నిద్ర కావాలి. అది కూడా నైట్ టైమే ఉండాలి. ఇప్పుడు నాకు నైట్ నిద్ర పట్టదు డాక్టర్, నేను మార్నింగ్ పడుకుంటాను అంటే నిద్ర సరిపోవచ్చు, కానీ మీ హార్మోన్ ఉత్పత్తి తగ్గి ఉంటుంది. రెండో ప్రాబ్లం ఏంటంటే, మీకు ఎక్సర్సైజ్. ఈ ఏజ్లో డాక్టర్ నాకు ఎక్సర్సైజ్ అవసరమా అంటే, మీరు ఏదో జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తాలి, కండలు పెంచాలి, 6 ప్యాక్ పెంచాలి, 8 ప్యాక్ అనేది కాదు మీకు కావాల్సింది. మీరు యాక్టివ్గా ఉండడానికి మీకు రోజుకు అరగంట, మీకోసం అరగంట మీరు కేటాయించాలి. మీది ఎంత బిజీగానే ఉండండి, మీకు ఆఫీస్లో పని ఉండొచ్చు, మీరు రెగ్యులర్ వర్క్ లైఫ్లో చాలా బిజీగా ఉండొచ్చు, కానీ మీకోసం డైలీ ఒక 30 నిమిషాలు మీరు కేటాయించాలి. ఏం చేయాలి ఆ 30 మినిట్స్లో? బ్రిస్క్ వాక్. బ్రిస్క్ వాక్ అంటే గంటకి 6 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల వేగంతో వాకింగ్ చేయాలి. సో నార్మల్గా బ్రిస్క్ వాక్ చేసినప్పుడు 1 కిలోమీటర్ నడవడానికి 10 నుంచి 12 నిమిషాలు టైం పట్టచ్చు.
మీరు ఒకవేళ 12 నిమిషాల కన్నా ఎక్కువ టైం తీసుకుంటున్నారు అనుకోండి, నేను అది బ్రిస్క్ వాక్ కాదు, అంటే మీరు చాలా స్లో వాకింగ్ చేస్తున్నారు. సో 10 నుంచి 12 నిమిషాల్లో మీరు ఒక కిలోమీటర్ నడవగలిగితే సో అది మీరు బ్రిస్క్ వాక్ కిందనే. అలా ఒక అరగంట డైలీ చేయగలిగితే మీరు యాక్టివ్గా ఉన్నట్టే. ఈ ఎక్సర్సైజ్ ఏం చేస్తుంది, మీ బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచుతుంది, మీ బాడీలో హార్మోన్స్ని ఉత్పత్తిని పెంచుతుంది. తర్వాత మూడోది మనం తినే ఫుడ్. సో బయట ఎక్కువగా జంక్ ఫుడ్ తినము, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఇవేం చేస్తాయి, ఇనీషియల్గా అఫెక్ట్ చేయకపోయినా తర్వాత మీ బాడీలో హార్మోన్స్ని స్లోగా తగ్గిస్తాయి. సో వాటికి వీలైనంతగా దూరంగా ఉండడం బెటర్. ఎప్పుడో ఒకసారి పార్టీస్కి వెళ్ళినప్పుడు ఆల్కహాల్ తీసుకుంటున్నాను డాక్టర్ అంటే జనరల్గా ప్రాబ్లం ఉండదు. బట్ ఆ పార్టీస్ మరీ రెగ్యులర్గా వీక్లీ 2 to 3 టైమ్స్ వస్తున్నాయి అనుకోండి, అది ప్రాబ్లం. సో ఎప్పుడో ఒకసారి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హార్మోన్స్ తగ్గిపోతాయి. అలాగే ఈ హార్మోన్స్తో పాటు ఈ అలవాట్ల వల్ల ఏమవుతాయి, మన బాడీలో ఉన్న చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వడం మొదలు పెడతాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అలాంటి చిన్న చిన్న బ్లడ్ వెజల్సే పెనిస్లో ఉంటాయి. సో ఈ డ్యామేజ్ అనేది బాడీలో అన్ని రక్తనాళాలకి ఈక్వల్గా ఉంటుంది. సో అంటే బాడీలో డ్యామేజ్ అయినా పర్వాలేదు, కానీ పెనిస్లో డ్యామేజ్ అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఫస్ట్ తెలుస్తాయి. సో మీరేం చేయాలి అంటే ఈ బ్లడ్ వెజల్స్లో డ్యామేజ్ అవుతుంది అంటే మనకు ఫస్ట్ కనిపించే ప్రాబ్లం ఏంటంటే అంగస్తంభనం తగ్గిపోవడం. మీరు సెక్షువల్గా యాక్టివ్గా లేకపోయినా మీకు తెల్లవారుజామున వచ్చే ఎరెక్షన్స్, అంటే ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అంటాం. సో నార్మల్గా మగవాళ్ళకి వారానికి 1 2 సార్లు తెల్లవారుజామున లేవగానే గట్టి ఎరెక్షన్స్ ఉంటాయి. అదే అబ్బాయిల్లో 18 years 20 years 25 years ఏజ్ గ్రూప్లో ఏంటంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా, అంటే వారానికి 5 సార్లు 6 సార్లు కూడా ఎరెక్షన్స్ రావచ్చు. సో 50 years తర్వాత వారానికి 1 రావచ్చు, వారానికి 2 సార్లు రావచ్చు, కానీ అది కూడా తగ్గిపోతే లేదా ఆ వచ్చే ఎరెక్షన్స్ కూడా హార్డ్నెస్ తగ్గిపోయినట్టు అనిపిస్తే అంటే మీరు ప్రాబ్లంలో ఉన్నట్టే. సో అప్పుడు ఏం చేయాలి, ఈ హార్మోన్స్ చేసుకోవాలి, టెస్టోస్టిరాన్ టెస్ట్ చేసుకోవాలి, అది తక్కువ ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. మీరు 50 years ఉంటే మీ టెస్టోస్టిరాన్ లెవెల్ అనేది 3.5 కన్నా ఎక్కువగా ఉండాలి. 3.5 కన్నా తక్కువగా ఉంటే అది తక్కువ ఉన్నట్టే. సో అది పెంచుకోవాలి. అలాగే మనకు తెలియకుండా మనకు తగ్గిపోయే వైటమిన్స్ ఏంటి అంటే విటమిన్ డి, B12. అవి కూడా మనం సెక్షువల్గా యాక్టివ్గా ఉండాలన్నా లేదా మన బాడీ యాక్టివ్గా ఉండాలన్నా ఈ 2 విటమిన్స్ కంపల్సరీ. సో గుర్తుపెట్టుకోవాలి. ఈ విటమిన్ డెఫిషియన్సీస్ని కరెక్షన్ చేసుకోవడానికి మీకు ఏ స్పెషలిస్ట్ అవసరం లేదు. ఒక ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని ఏం లేదు. అవి ఏ MBBS డాక్టర్ అయినా ఈ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే ట్రీట్ చేయగలుగుతారు. సో ఇవన్నీ మీ చేతిలో ఉన్నాయి. సో సింపుల్గా రెగ్యులర్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. ఒకసారి ప్రాబ్లం ఉంది అంటే టెస్టోస్టిరాన్, విటమిన్ డి, B12 చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఈ సజెషన్స్ పాటిస్తే మీరు 50 years తర్వాత కూడా యాక్టివ్గా ఉంటారు. మీ సెక్స్ లైఫ్ ఇంకొక 10 years వరకు హెల్తీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది డాక్టర్ అంటే వయసు గడిచే కొద్దీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎరెక్షన్స్ అనేవి ఒక ఏజ్ తర్వాత ఎవరికైనా తగ్గుతాయి. అది కొంతమందికి 55 years తగ్గచ్చు, కొంతమందికి 60 years తగ్గచ్చు, కొంతమందికి 70 years తగ్గచ్చు, కొంతమంది 70 years తర్వాత కూడా యాక్టివ్గా ఉండొచ్చు. సో అది ఆ ఏజ్లో కంపేర్ చేసుకోకూడదు మీరు. అంటే మా ఫ్రెండ్కి బాగున్నాయి నాకు ఉండట్లేదు అనేది. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరికీ వచ్చే ప్రాబ్లమే ఇది. స్పెసిఫిక్గా మీకు ఒక్కరికి వచ్చే ప్రాబ్లం కాదు. సో మనం ఆ ప్రాబ్లం రాకుండా దాన్ని ప్రొలాంగ్ చేయడమే. ఇప్పుడు మనకు ముసలితనం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. బట్ ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుంది దాని సిమ్టమ్స్ అనేది మనం ఎలా అయితే యాక్టివ్గా ఉంటే డిలే చేసుకోవచ్చు, ఈ అంగస్తంభన ప్రాబ్లమ్స్ని కూడా మనం డిలే చేయొచ్చు. టోటలీ రాకుండా మనం చేయలేం, కానీ బట్ డిలే చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి.